ప్రకాశం జిల్లా పొదిలి ఆర్టీసీ బస్టాండ్లో నగర కమిషనర్ కెఎల్ నారాయణ రెడ్డి, ఆర్టీసీ డీఎం శంకర్రావు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. క్యాంటీన్లో అపరిశుభ్ర వాతావరణం కనిపించడంతో తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. బస్టాండ్ బయట అనధికారిక వ్యాపారాలు ట్రాఫిక్కు ఇబ్బందిగా మారుతున్నాయని, వెంటనే తొలగించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డిపోలో పరిశుభ్రమైన వాతావరణం ఉండేలా చూసుకోవాలని సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే భారీ జరిమానాలు విధిస్తామన్నారు కమిషనర్ కెఎల్ నారాయణ రెడ్డి. ఖర్చు ఉంటుంది, మా కొన్ని ఏరియాలు ఖర్చు ఉంటుందని దాన్ని భయంకరంగా వాటర్ అయితే పాచిపెట్టిపోయి బ్యాక్టీరియా ఫామ్ అయింది, ఫంగస్ ఫామ్ అయింది, అన్ని విధాలుగా అశుభ్రంగా ఉంది. అదే వాటర్తోనే వీళ్ళు ప్లేట్ కడగడము, తర్వాత వంట చేసే పాత్రలు కడిగి అదే బియ్యం కూడా దాంట్లో కడుగుతున్నారు నాకు తెలిసి. దాన్ని మనకు వండి వార్చి మనకి వచ్చిన పబ్లిక్కి తెప్పిస్తున్నారు. వాళ్ళకు వార్నింగ్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ రిపీట్ అయితే భారీ ఎత్తున ఫైన్ వేస్తామని చెప్పి వాళ్ళకు వార్నింగ్ ఇచ్చాము. అలాగే మన డిఎం గారు కూడా గట్టిగా వాళ్ళకి మందలించారు. అలాగే ఇప్పుడు మనకు రోడ్డు మార్జిన్లు ఏవైతే మన ఆర్టీసీ దుకాణాలు ఉన్నాయో ఆ దుకాణాలు ఆల్మోస్ట్ 90% అశుభ్రంగా ఉండడం. అంటే హోటల్స్ ఏవైతే ఉన్నాయో హోటల్స్ కావచ్చు, లేకుంటే ఫాస్ట్ అది ఉంది కదా ఆ కిచెన్స్ కావచ్చు, అలాగే టీ కొట్లు ఉన్నాయి కొన్ని, అవి అలాగే అశుభ్రంగా ఉన్నాయి. తర్వాత సమోసా చేసే ఒక షాప్ ఉంది, అది అలాగే ఉన్నాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే శుభ్రత పాటించే విషయంలో ఇవన్నీ ఏమాత్రం వాళ్ళు నిబంధనలకు విరుద్ధంగా ప్రిపేర్ చేసి వాడిన ఆయిల్ వాడి ఆ ఆయిల్ అయితే ఇప్పుడు కేక్ షాప్కి వెళ్ళాం, ఆయిల్ అయితే భయంకర దుర్గంధం కొడుతుంది ఆయిల్. మరి ఆయిల్ అది ఏం ఆయిల్ వాడుతున్నారో లేకుంటే ఎన్ని రోజులు దాన్ని వాళ్ళు రిపీటెడ్గా వాడుతున్నారు మనకు గమనించ ఐడియా లేదు. కానీ వాళ్ళ కూడా డిపో మేనేజర్ గారు నేను గట్టి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఏమాత్రం రిపీట్ అయితే మాత్రం భారీ ఎత్తున ఫైన్ వేయడం, లేకుంటే అవసరమైతే కేసు ఫైల్ చేసి వాళ్ళ మీద కేసు ఫైల్ చేసి స్టేషన్లో పెట్టడం కూడా జరుగుతుంది. తొట్టెలా కట్టాడు.